అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. దివ్యాంగులకు అండగా నిలిచి, వారి స్వయం ఉపాధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత మోటారు స్కూటీల పథకం అల్లూరి ఏజెన్సీలో నిర్లక్ష్యానికి గురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో దివ్యాంగుల కోసం ప్రభుత్వం సమకూర్చిన 23 చక్రాల వాహనాలు సుమారు 2 నెలలుగా పంపిణీకి నోచుకోకుండా ఆరుబయటే ఉంచడం చర్చనీయాంశంగా మారింది. లబ్ధిదారులకు అందించాల్సిన వాహనాలను రక్షణ లేకుండా కళాశాల ప్రాంగణంలో ఉంచడంతో వర్షాలకు తడుస్తూ, దుమ్ము, తేమకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆకతాయిల కారణంగా వాహనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రారంభోత్సవానికి ముందే వాహనాలకు మరమ్మతులు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. వాహనాలను కళాశాల ప్రాంగణంలో ఒకచోట నిల్వ చేయడంతో విద్యార్థుల రాకపోకలకు కూడా కొంత మేర ఆటంకం కలుగుతోందని తెలుస్తోంది. దివ్యాంగుల కోసం ఉద్దేశించిన వాహనాలు లబ్ధిదారులకు చేరకుండా ఇలా బహిరంగ ప్రదేశంలో ఉంచడం పథకం లక్ష్యానికే విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. దివ్యాంగులకు 3 చక్రాల మోటారు స్కూటీలను సబ్సిడీపై అందించే పథకాన్ని రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ధృవపత్రాల పరిశీలన, అర్హత నిర్ధారణ తదితర ప్రక్రియల అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేసి వాహనాలను అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఒక్కో వాహనానికి సుమారు రూ.1,00,000 వరకు వ్యయం అవుతుందని, నియోజకవర్గాల వారీగా వాహనాల కేటాయింపులు జరుగుతున్నట్లు గతంలో ప్రభుత్వ ప్రకటనల్లో వెల్లడైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడే ఈ వాహనాలు పంపిణీ కాకుండా 2 నెలలుగా ఇలా బయట ఉండటానికి కారణాలేమిటో అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వాహనాలను వెంటనే సురక్షిత ప్రదేశానికి తరలించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వేగంగా పంపిణీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న తరుణంలో, లబ్ధిదారులకు చేరాల్సిన వాహనాలు కార్యాలయాలు, కళాశాలల ప్రాంగణాల్లోనే మగ్గిపోతే పథకం ఉద్దేశం ఎలా నెరవేరుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.